గురుగారు నమస్తే. అమ్మా హరే కృష్ణ తల్లి. తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అయిందని, ప్రసాదంలో కల్తీ జరిగిందని, ఏవేవో ఆ, ఏవో ఫిష్ ఫ్యాట్స్ అని, ఇంకేవో ఏవో పంది కొవ్వు అని ఏవో కలిపారని చెప్పేసి విత్ రిపోర్ట్స్ తో సహా సాక్షాత్ సీఎం గారు బయట పెట్టడం జరిగింది. ఈ విషయం పైన పెద్ద దుమారమే, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీన్ని ఎలా చూడాలి అసలు? ఈ ఘోరం జరగకూడదు. ఇప్పుడు ప్రతిపక్షంగా చెప్పబడుతున్న ఏ వర్గమైతే ఉందో ఉమ్, వారు చెయ్యలేదని, వారి వలన జరగలేదని వారు అంటున్నారు అని మనం కొన్ని వింటున్నాం. పోనీ వారు అన్నట్టు జరగకపోతే ఇంతమందికి ఏ నష్టం జరగనట్టే, ఆనందమే. కానీ మనం చూడవలసిన దృష్టికోణం ఏమై ఉండాలి? మనకి తిరుమల ముఖ్యం. శ్రీవారి ఆ ప్రసాదం కావచ్చు, ప్రాంగణం కావచ్చు, ఆగమం కావచ్చు, ఎవ్రీథింగ్ పారఫెన్లీ ఆఫ్ ద లార్డ్ అని సంబంధించిన ప్రతిదీ బాగుండాలి. ఇప్పుడు మేము బృందావనంలో ఉన్నాం. బృందావనం గురించి ఏం చెప్తారు? దివ్యాద్ బృందారణ్య కల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధా గోవింద దేవౌ. దివ్యం. భగవంతుడు ఉండే స్థలం దివ్యం. భగవంతుడి యొక్క ప్రసాదం దివ్యం, నామం దివ్యం, ఆయన లీల దివ్యం, ఆయన గ్రంథాలు దివ్యం, ఎవ్రీథింగ్. అటువంటి దివ్యమైనటువంటి తిరుమల ప్రసాదం ఇది వినడానికి కష్టం. అసలు నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడమ్మా, గురూజీ తిరుమల, ఆ అబ్బాయి అనంతపురం అబ్బాయి, గురూజీ తిరుమల వెళ్ళాను, తిరుమల నిశ్శబ్దంగా ఉంది గురూజీ, ఎప్పుడు అలా చూడలేదు, బాధగా ఉంది అన్నాడు. నాకు ఊహకే డైజెస్ట్ కాలేదు. ఎందుకంటే తిరుమల అంటే ఓ జోష్. తిరుమల నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అసలు అన్నమే అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఇబ్బంది మనం అధిగమిస్తాం. ఏం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. అంటే ఈ ఈ ఇబ్బంది ఏదైతే ఇప్పుడు కలిగిందో ఇది తొలగిపోతుంది, కాదని చెప్పను. కానీ మీరు ఆ సీతారామ కళ్యాణ్ సినిమా కానీ పాత సినిమాలు ఏమైనా చూడండి. ఏదైనా హోమం, యజ్ఞం, యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి పైనుంచి కొండల్లోంచి అవి ఇవి పోసేసేవారు. ఎందుకంటే ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి. అలాగా మన సనాతన ధర్మం ఒక యజ్ఞం వంటిది. ఎప్పుడు అగ్నిని ఆరాధిస్తుంటాం. ఇప్పుడు కూడా మేము ఈ బృందావనంలో రంగజీ మందిరం పెద్ద గుడి, మన తిరుమల కంటే పెద్దది. మన లోపలికి వెళ్తే బాబాయ్ మనం తిరుపతిలో ఉన్నామా అనిపిస్తుంది. యాక్చువల్లీ నార్త్ ఇండియా కదా, ఇది మొత్తం సౌత్ ఇండియా స్టైల్లో పెద్ద గుడి, పెద్ద పెద్ద ప్రాకారాలు, రంగనాథుడు. అయితే ఆ ఆ గుళ్ళోకి వెళ్తే బోళ్ళంత హోమం, స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అలా ఎప్పుడు అగ్నిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి హోమం లాంటి మన యొక్క విధానంలో ఇలాంటివి కలవడం, ఇవన్నీ జరగడం, నేనేమంటా అంటే జరిగిందా, జరగలేదా, జరగడానికి ఆస్కారం అయితే మనం చూడొచ్చు కొన్ని అనాలిసిస్ని బట్టి. ఒక అతను మద్యమాంసాలు స్వీకరిస్తాడు, అతను సిగరెట్ తాగాడంటే మనం ఏం సర్ప్రైజ్ అవ్వంగా. మందు కొట్టినోడు సిగరెట్ తాగడం పెద్ద అసలు సర్ప్రైజింగ్ థింగ్ కాదు కదా. అలాగా వారి వారి గత ప్రవర్తనను బట్టి మనకి ఇది జరిగి ఉండొచ్చు అనేటువంటి భావన మనకు కలగడానికి అయితే ఆస్కారం ఉంది కదా. పోని వాళ్ళు అన్నట్టు జరగకపోతే ఆనందమే. ఆనంద నిలయుడికి అపచారం చేయకుండా ఉంటే, అపరాధం కలగకుండా వాళ్ళు జీవించుంటే చాలా సంతోషం. కానీ ఆ ఇది కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా
అంటే కొన్ని మనం పరిశీలన చేయాలి. పార్లమెంట్లో ఒక తాత ఒక మతం, తండ్రి ఒక మతం, తల్లి ఒక మతం, ఆ గతం చూస్తే కథం. అటువంటి వాడు అటువంటి వాడు ఏదేదో ధర్మం కోసం హేళనగా మాట్లాడాడు. వాడు ఎవరైతే ఐఎస్ఐ అంటారు కదా, ఐసిస్ అంటారు, అలాంటి వాళ్ళతో కూర్చున్నాడు అమెరికా వెళ్ళి. వాడు శుద్ధులు చెప్తున్నాడు వాడు. ఇక్కడ మనకి పార్లమెంట్లో శుద్ధులు చెప్పి వాడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి అమెరికాలో ఎవరో ట్వీట్ చేశారు, దిస్ ఫెలో ఈజ్ రెడీ టు సెల్ కంట్రీ టు బికమ్ పిఎం అని. సో అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే మేము అందులో ఏం కలపలేదు అంటున్నారో వాళ్ళు వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేశారు. అంటే అనాలిసిస్ ఇదంతా. ఓకే, నువ్వు హిందువు అయితే చెప్పు, మాకు పార్టీల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, ధనం కంటే, భాష కంటే మాకు తిరుమలే ముఖ్యము చెప్పగలిగితే చెప్పమని చెప్పు. తప్పకుండా. ఇది చెప్పగలిగితే వారిని మేము నమస్కరిస్తాం. కేవలం ఇంత అన్యాయం జరిగితే మాట్లాడడం మానేసి దీంట్లో కుల ప్రస్తావన ఒకడు, పార్టీ ప్రస్తావన ఒకడు. అంటే తిరుమల కంటే వీడికి పార్టీ ముఖ్యమా? తిరుమల కంటే వీడికి కులం ముఖ్యమా? ఒక ఆయన నేనంటే చాలా గౌరవం, కాళ్ళ మీద పడిపోతాడు, రోడ్డు మీద దండం పెట్టేస్తాడు, ఏదైనా పని చెప్తే చెమటలు కార్చుతూ పని చేసేస్తాడు. కానీ ఇంత భోజనం, ఆ మధ్య చివర కొంచెం మలం, అది వారి కులం. దానికి కోసం మాట్లాడతాడు. నేను వాట్సాప్లో కొంచెం హార్ష్గా, సార్ నాకు ఏ పార్టీ ముఖ్యం కాదు, ఏ కులము ప్రాంతము భాష ముఖ్యం కాదు, మీరు ఇలా చెప్పగలిగితే ఫోన్ చేసి చెప్పండి సార్ అన్న. ఇంకా రారు. ఇప్పుడు ఈ మతం మారిన గొర్రెలు ఎంత ప్రమాదం, ఈ పార్టీ గొర్రెలు అంతకంటే ప్రమాదం కదా. అయితే గురువు గారు, దీనిపైన అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో, హిందూయేతర మతస్థులు, వాళ్ళు రకరకాల ట్రోలింగ్స్, మీ శ్రీనివాసుడు ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే కళ్ళు తెరిచి చూడలేకపోయారా, ఏం చేయలేకపోయారా, అసలు ఇంత అపచారం నిజంగా జరిగి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందంటారు? భగవంతుడు ఉన్నాడు, ఇలా జరగడం భగవంతుడికి తెలియదని కాదు. శాస్త్రం ఏం చెప్పిందంటే తేన వినా తృణాగ్రమపి న చలతి, అంటే ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జరుగుతాయి. త్రేతాయుగంలో జరగలే, కృతయుగంలో జరగలే, ద్వాపరయుగంలో జరగలే, కాబట్టి ఈ యుగంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. మరి భగవంతుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎప్పుడు రియాక్ట్ అవుతాడు, దానికి సమయం ఉంటుంది. లైక్ శిశుపాలుడు 100 తప్పులు, శిశుపాలుడు 100 తప్పులు. రాముడు ఆ తాటకిని చంపమన్నప్పుడు ఏమంటే లేడీస్ కదండి, ఎలా చంపుతాం అన్నాడు. అంటే విశ్వామిత్రుడు చెప్పాడు, ఆవిడ లేడీ రూపంలో ఉంది కానీ కేడీరా బాబు, నేను చెప్తున్నాను, మీ నాన్నగారు నీకేం చెప్పి పంపారు? గాది నందనుడు పెదవి కదిపిన పిమ్మట నీ పదము కదుపుము రాఘవ అన్నారు కదా. ఎస్ సార్, మా నాన్నగారు చెప్పింది చేస్తాను, దాన్ని వేసేస్తాను. అంటే మనకి ఆ కన్సర్న్ ఉంది. ఇందాక చిన్న వీడియో చూశానమ్మా, చిన్ని పాప, కర్ణాటక, 4 ఏళ్ళు ఉండొచ్చేమో, వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది ఫన్నీగా ఉంది కానీ అసలు మన మూడ్ ఆఫ్ హిందూస్ అందులో ఉంది. మన ఇంటికి సింహం వస్తే ఏం చేస్తాను అని అడిగింది వాళ్ళమ్మ. ఈ ఇంత ఉంది అది ఇప్పుడు, ఏదో బొమ్మతో ఆడుకుంటూ, నేను సింహానికి
కాఫీ పెడతాను అంది. కాఫీ పెడతావా? చాక్లెట్లు ఇస్తాను అంది. టీ పెడతాను అందు. బిస్కెట్లు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటే, అమ్మా నువ్వే చెప్పావు కదా అతిథి దేవోభవ అంది. మన చైతన్యం, మన కాన్షియస్నెస్ అలా ఉంది. మన ఇంటికి శత్రువు వస్తే కూడా గౌరవించు. అలా చూసే లక్షణం మన బ్లడ్లో ఉంది. యాక్చువల్గా అదే మనకి నాశనం అయిపోవడానికి కూడా కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపారం చేసుకుంటామని కొందరు వస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి ఆ తర్వాత దాన్ని వాళ్ళు మన దేశ నాశనానికి వాడి మన దేశాన్ని పీడించి పరిపాలించి ఇలా చాలా జరిగినాయి. బట్ ఎనీహౌ స్వామివారు రియాక్ట్ అయ్యే టైంలో ఆయన అవుతారు. మనం చాలా చూసాము. భగవంతుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. ఏమని? అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. నాకు ఎవరిష్టమో తెలుసా? అద్వేష్ట సర్వభూతానాం, ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా అన్ని జీవుల్ని ఒకలా చూసి ఎవడిష్టం అని. ఆయన గురించి ఏం చెప్పుకున్నారంటే, నమే ద్వేష్వస్తి న ప్రియా, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, నాకు అందరూ ఒకటే అని. మరి శిక్ష ఎందుకు వేస్తాడు? శిక్ష వెయ్యకపోతే వాళ్ళు మాట వినరు కాబట్టి. ఎవరికి వేస్తాడు? ఎవరు ఎన్ని చెప్పినా వినలేదో వాళ్ళకి. మీరు కావాలితే రామాయణం చూడండి. సీతాదేవిని ఎత్తిపోయాడు కదా అవును. రావణాసురుడు. రాముడు కోపం ఉండి చంపేశాడు అనుకుంటున్నారా? కాదే. కోపం ఉండి చంపేయాలనుకుంటే రాయబారం హనుమంతుని పంపక్కర్లే, అంగదుని పంపక్కర్లేదు. సీతాదేవి చెప్పింది వినలేదు, విభీషణుడు చెప్పాడు వినలేదు. విభీషణస్య ధర్మాత్మ. ఈ సర్టిఫికేట్ ఎవరిచ్చారు తెలుసా? శూర్పణకి ఇచ్చింది. ఓకే. రాముడు కాదు, శూర్పణక. వాడ ధర్మం అంటూ ఉంటాడు, వాడు మనకు సెట్ కాడులే అనుకుంది ఆవిడ. ఆవిడ మెంటాలిటీ అది. ఇలా శూర్పణక మెంటాలిటీ కలిగిన బ్యాచ్, రావణాసుడు మెంటాలిటీ కలిగిన బ్యాచ్ మన పరిపాలకులుగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి. అలాగే ఈ విషయం కూడా ప్రస్తావించకపోతే కొందరు నొచ్చుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఏమండి లడ్డూలో గుట్ట వచ్చింది మీకు కనబడలేదా అన్నారు. ఇప్పుడు మీరు పెట్టారు కదా సార్, మీరు పెట్టారు కదా. ఇలా జరగకూడదు. ఇలా ఎందుకు జరగాలి? ఎవరి హయామైనా జరగకూడదు. మనకి తిరుమలే ముఖ్యం. ఎందుకంటే ఈ పార్టీలు అనేవి కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతాయి. ఈ మనుషులు కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతారు. ఈ ధనము కాలంలో వచ్చి వెళ్ళిపోతుంది. ఈ జనము ధనము. కానీ వెంకటేశం అక్కడే ఉంటారు. ఎప్పటివాడు? ఎప్పటివాడండి? ఎప్పటివాడో 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారి చేత పూజలు అందుకున్నవాడు. అంతకుముందు కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి తిరుమల కొండకి దశరథుడు వచ్చాడా? ఎలా వస్తాడు? అసలు సింక్ అవ్వట్లేదుగా. ఈయన కలియుగం దైవం కదా. హౌ అని అడిగితే మా గురుగారు చెప్పారు, ఎస్ ఇట్ వాజ్ ప్రీవియస్ కలియుగం అన్నారు. అంటే ఆయన ఈ కలియుగం వాడు కదా, అంతకుముందు కలియుగం వాడు. ఎందుకంటే వెంకటాచల మహత్యంలో ఉంది, దశరథుడికి పిల్లలు పుట్టలేదు కాబట్టి వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడు. అయితే అంటే ఎప్పటివాడు?